హైదరాబాద్ లో సిరి గోల్డ్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. బంగారం వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడ్డారు. దాదాపు 20 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, బీజేపీ నేత కోసంపూడి రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల నుంచి 15,000 రూపాయల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారు. రోజుకు 5,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చని ఆశ పెట్టారు. తర్వాత నిలువునా ముంచారు. బాధితుడు యాసా నాగేశ్వరరావు ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఏదైతే సిరి గోల్డ్ పేరుతో మరొక మోసం వెలుగు చెప్పుకోవచ్చు. అయితే ఇది ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నేత, బీజేపీ జిల్లా అధ్యక్షుడి పైన కూడా కేసు చేయనటువంటి పరిస్థితి వస్తుంది. నెల్లూరు కోటేశ్వరరావు, అదేవిధంగా కోసంపూడి రవీందర్ పైన పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే బాధితుడు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం బీజేపీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా బీజేపీ ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి అధ్యక్షుడితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి కోసంపూడి రవీంద్ర, వీళ్ళిద్దరు కూడా కలిసి ఒక బంగారం వ్యాపారం, సిరి గోల్డ్ పేరుతో ఒక బంగారం వ్యాపారం ప్రారంభించినట్టుగా ఒక్కొక్కరి నుండి 15,000 వసూలు చేస్తూ 1,000 మంది నుండి ఈ రకమైనటువంటి డిపాజిట్ తీసుకుంటూ ప్రతిరోజు 5,000 నుండి 50,000 సంపాదించుకోవచ్చంటూ కూడా మహిళలు, గృహిణులు, నిరుద్యోగుల నుండి పైసలు వసూలు చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. తమ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అంటూ కూడా ప్రకటనలు గుర్తించడం ద్వారా వాళ్ళను ఆకర్షించే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో వాళ్ళు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి తీరా అది వాళ్ళు తిరిగి లాభాలు ఇవ్వకపోవడంతో మోసపోయినామని భావించి పదే పదే వారిని సంప్రదించి అడిగినప్పటికీ కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో హైదరాబాద్ లోని సిసిఎస్ లో కేసు నమోదు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఆధారాలను పరిశీలించినటువంటి పోలీసులు దీనిపైన కేసును నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 316 అదేవిధంగా 318 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దర్యాప్తు సాగుతుంది. దీని తర్వాత ఏం జరుగుతుంది, ఎంతవరకు మోసాలు చేశారు, ఎంతమంది నుండి డబ్బులు వసూలు చేశారు అనేది దర్యాప్తులో తేలుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైతే బీజేపీ నేతల మీద, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నేతల మీద కేసులు కావడం అయితే కొంత కలకలం సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఆరా తీసినట్టు సమాచారం. థ్యాంక్ యూ అజయ్.